హలో మూవీ లవర్స్, వెల్కమ్ బ్యాక్ టు ఫిల్మీ బౌల్. ఈరోజు ఫిల్మీ బౌల్ ఎంటర్టైన్మెంట్ న్యూస్ చూసే ముందు మన ఫిల్మీ బౌల్ ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. సో రామన్ పూరి జగన్నాథ్ కాంబినేషన్లో వస్తున్న ఇస్మార్ట్ శంకర్ మూవీ భారీ స్థాయిలో రిలీజ్ చేసేందుకు మేకర్స్ అయితే రెడీ అయ్యారు. ఈ సినిమా టికెట్ రేట్లు పెంచేందుకు ఏపీ రాష్ట్ర ప్రభుత్వం కూడా అనుమతినిచ్చింది. డబుల్ ఇస్మార్ట్ సినిమా రిలీజ్ రోజు నుంచి 10 రోజుల పాటు టికెట్ రేట్లు పెంచుకోవచ్చని జీవో పాస్ చేసింది. ఒక్కో టికెట్ పై 35 రూపీస్ పెంచుకునేందుకైతే వాళ్ళు అనుమతినిచ్చారు. లాంగ్ వీకెండ్ ఉన్న నేపథ్యంలో ఇది సినిమాకి మంచి బూస్ట్ అవుతుందని చెప్పాలి. ఇక ఈ సినిమా కోసం 2 రాష్ట్ర ప్రజలతో పాటు ఓవర్సీస్ ఆడియన్స్ కూడా అయితే ఎదురు చూస్తున్నారు. మ్యాన్ ఆఫ్ ద మాసెస్ జూనియర్ ఎన్టీఆర్ రీసెంట్గా దేవరా షూటింగ్లో తన పాత్రకు సంబంధించిన షూటింగ్ అయితే కంప్లీట్ చేసినట్టు ఆయన అయితే ట్వీట్ చేశారు. అయితే ఎన్టీఆర్కి చిన్న గాయమైనట్లుగా నేడు సోషల్ మీడియాలో వార్తలు అయితే కొడుతున్నాయి. తాజాగా ఎన్టీఆర్ టీం దీనికి సంబంధించి ఓ ప్రకటన విడుదల చేసింది. ఎన్టీఆర్కి స్వల్ప గాయం అయిన మాట వాస్తవం అని వాళ్ళు తెలిపారు. జిమ్లో వర్కౌట్ చేస్తుండగా ఆయన ఎడమ చేయి మణికట్టు దగ్గర చిన్న గాయం అయినట్టు తెలిపారు. దీంతో ఆయన చేతికి డాక్టర్లు కట్టువేశారని, గాయం ఉన్నప్పటికీ తారక్ నిన్న రాత్రి దేవరా షూటింగ్ ముగించుకున్నారని ఆయన టీం తెలిపారు. ఆయన కోలుకోవాలని అయితే ఫ్యాన్స్ అందరూ కోరుకుంటున్నారు. ప్రస్తుతం మన టాలీవుడ్లో పాన్ ఇండియా రెబల్ స్టార్ హీరో ప్రభాస్ అయితే పలు చిత్రాలు చేస్తున్న సంగతి తెలిసిందే. అయితే దర్శకుడు హను రాఘవపూడితో ప్లాన్ చేస్తున్న మూవీ అయితే సెప్టెంబర్ నుంచే స్టార్ట్ అవుతుందని మనకైతే రూమర్స్ వినిపిస్తున్నాయి. అయితే ఈ ఇంట్రెస్టింగ్ కాంబినేషన్లో హీరోయిన్గా మృణాల్ ఠాకూర్ చేస్తున్నట్టు ఆ మధ్య కొన్ని వార్తలు అయితే వైరల్గా మారాయి. ఈ వార్తలు అన్నిటికీ చెక్ పెట్టింది మృణాల్. తనది ప్రభాస్తో కలిసిన ఒక ఫస్ట్ లుక్ పోస్టర్ని ఈ ఆగస్ట్ 17న విడుదల చేస్తున్నారు అంటూ వచ్చిన వార్తలపై మృణాల్ స్పందిస్తూ సోషల్ మీడియాలో క్లారిటీ ఇచ్చింది. ఆ వార్తల్లో నిజం లేదు అని, అసలు ఆ సినిమాలో తను భాగమే కాదంటూ తేల్చేసింది. సో మృణాల్ ఠాకూర్ అయితే ఈ మూవీ నుంచి అసలు లేదు అనే మనకైతే ఇప్పుడు ఒక క్లారిటీ అయితే వచ్చింది. విక్టరీ వెంకటేష్ తన కొత్త సినిమా షూటింగ్లో తాజాగా జాయిన్ అయ్యాడు. అనిల్ రావుపూరి డైరెక్షన్లో ఇప్పటికే 2 సినిమాలు నటించిన వెంకీ ఇప్పుడు ముచ్చటగా 3వ సినిమాను తెరకెక్కిస్తున్నాడు. ఇక ఈ సినిమా ట్రయాంగులర్ క్రైమ్ ఎంటర్టైనర్గా మేకర్స్ తెరకెక్కిస్తున్నారు. ఈ సినిమా షూటింగ్లో వెంకీ జాయిన్ అయిన సందర్భంగా మేకర్స్ ఓ వీడియోని రిలీజ్ చేశారు. వెంకీ అనిల్ 3 అనే పేరుతో తెరకెక్కుతున్న ఈ చిత్ర షూటింగ్ కేరళ పొల్లాచిలో జరుగుతుంది. వెంకటేష్ ఓ అల్ట్రా స్టైలిష్ లుక్తో సెట్స్లోకి రావడం మనకి వీడియోలో కనిపిస్తుంది. ఆయన లుక్కి అభిమానులు అయితే ఫిదా అవుతున్నారు. చాలా కాలం తర్వాత వెంకటేష్ని ఇలా చూస్తున్నామని అంటున్నారు. అభిమానులు ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తున్న రవితేజ కొత్త చిత్రం మిస్టర్ బచ్చన్ మరికొద్ది గంటల్లోనే థియేటర్లో రచ్చ చేసేందుకు సిద్ధమైంది. ఈ సినిమాకు ప్రేక్షకుల నుంచి భారీ క్రేజ్ ఏర్పడడంతో ప్రీమియర్ షోల సంఖ్య పెంచుతూ వస్తున్నారు. ఇప్పటికే మిస్టర్ బచ్చన్ మీద హైప్ నెక్స్ట్ లెవెల్లో క్రియేట్ కావడంతో ఏకంగా 101కి పైగా స్పెషల్ ప్రీమియర్ షోలు వేస్తున్నారు. ఈ ప్రీమియర్ షోలకు హౌస్ఫుల్ బోర్డులు పెడుతున్నట్టు మేకర్స్ వెల్లడించారు. మిస్టర్ బచ్చన్తో థియేటర్లో మాస్ మేనియా షురూ అవుతుందని చిత్ర యూనిట్ కాన్ఫిడెంట్గా ఉన్నారు. అయితే ఈ సినిమాలో రవితేజ పాత్ర అల్టిమేట్గా ఉంటుందని, మాస్ అభిమానులు థియేటర్లో పూనకాలు రావడం ఖాయమని అయితే మేకర్స్ చెప్తున్నారు. చూడాలి ఈసారి ఇండిపెండెన్స్ డేకి మిస్టర్ బచ్చన్ ఎంతవరకు పీపుల్ నుంచి పాజిటివ్ టాక్ అందుకుంటుందో. సో మరిన్ని మూవీ అప్డేట్స్ కోసం, ఫిల్మ్ రివ్యూస్ కోసం, OTT అప్డేట్స్ కోసం ఫాలో అవ్వండి ఫిల్మీ బౌల్.